నారదుడు బ్రహ్మదేవునితో, మీరు మన్మధుడిని శపించిన తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడితో, నారదా, ఆ సంఘటన తర్వాత అక్కడున్న దేవతలు, మహర్షులు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. కానీ సృష్టి చక్రం మాత్రం ఆగలేదు. ఆ తరువాత నా మాట ప్రకారంగా దక్ష ప్రజాపతి మన్మధుడిని తన సభకు ఆహ్వానించాడు. అక్కడ అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్న తన కుమార్తె రతిని చూపిస్తూ, మన్మథ, ఈమె నా కుమార్తె రతి. నీకు ధర్మార్థ కామమోక్షాలలో సహచరిణిగా ఉంటుంది. ఈమెను నువ్వు వివాహం చేసుకో అని అన్నాడు. దక్షుని మాటలు విన్న మన్మధుడు రతీదేవిని చూశాడు. ఆమె రూపం చంద్రకాంతిని మించినది. ఆమె లావణ్యం దైవలోకాన్నే మైమరిపించేవి. ఆ క్షణంలోనే మన్మధుడి మనస్సు రతీదేవి వైపు ఆకర్షితమైంది. అప్పుడు దక్ష ప్రజాపతి దేవతల సమక్షంలో రతీ మన్మధుల వివాహాన్ని వైభవంగా నిర్వహించాడు. గంధర్వుల గానాలతో, దేవతల పుష్పవర్షాలతో ఆ దివ్య వివాహం దేవలోకాన్నే ఆనందంలో ముంచెత్తింది. వేదమంత్రాల మధ్య, మంగళవాయిద్యాల నడుమ మన్మధుడు రతీదేవిని తన భార్యగా స్వీకరించాడు. రతీదేవి కూడా ఆనందభరిత హృదయంతో త్రికరణ శుద్ధిగా మన్మధుడిని తన భర్తగా అంగీకరించింది. కానీ నారద, ఆ ఆనందం వెనుక మన్మధుడి హృదయంలో మాత్రం కొంత బాధ దాగి ఉంది. అతడు నేను ఇచ్చిన శాపం గురించి రతీదేవికి గాని దక్షునికి గాని ఏమీ చెప్పలేదు. ఆ తరువాత రతీ సమేతుడైన మన్మధుడు మరింత తేజస్సుతో ప్రకాశించాడు. కానీ విధి ఇప్పటికే తన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ శాపం మన్మధుడి జీవితాన్ని ఎలా మార్చింది? రతీదేవి భవిష్యత్తులో ఎలాంటి విషాదాన్ని ఎదుర్కోనుంది? ఆ కథను భవిష్యత్ భాగాల్లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.